ఒక దేశం ఆర్థికంగా ముందుండాలంటే దానికి కావాల్సింది యువశక్తి. అది సైన్యం కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వ్యాపారస్తులు కూడా కావచ్చు. ఈ చేతులన్నీ కలిస్తేనే దేశం ఎదుగుతుంది. కానీ ఆ యువతే తగ్గిపోతే అప్పుడు పనిచేసే వారి సంఖ్య తగ్గుతుంది, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఇది ఊహ కాదు, ప్రపంచం ఇప్పటికే ఈ సమస్యతో పోరాడుతుంది. జపాన్, చైనా, దక్షిణ కొరియా ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. జపాన్లోని కొన్ని గ్రామాల్లో పిల్లలు లేరంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. చైనాలో జనాభా తగ్గుతూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే పిల్లలను కనడానికి కోట్లాది రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇప్పుడు అదే పరిస్థితులు దక్షిణ భారతదేశంలో కూడా కనిపిస్తున్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రాలు విద్యలో, ఆరోగ్యంలో, అభివృద్ధిలో ముందున్నాయి. కానీ అదే సమయంలో ఇక్కడ జననాల రేటు చాలా వేగంగా తగ్గుతుంది. కుటుంబానికి ఒక పిల్లవాడు లేదా అసలు పిల్లలే లేకపోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఒకప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందు వరుసలో ఉన్నాయి. వీ టూ అవర్స్ టూ, మేమిద్దరము మాకిద్దరు అని కొంతకాలం, ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అని మరికొంతకాలము, ఇలా ప్రకటనలు మొదలు కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు మరియు వాటికి ప్రోత్సాహకాలు ఇస్తూ దేశంలో మొదటి స్థానం కోసం పోటీ పడ్డాయి. అదే ఇప్పుడు రాష్ట్రాల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతము పరిస్థితి తారుమారైంది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ఈ కార్యక్రమాల పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు. జనాభా నియంత్రణ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఎలా ఉంది, దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకుంటున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. జననాల రేటు పెంచడమే లక్ష్యంగా ఐవీఎఫ్ చికిత్సకు దక్షిణాది రాష్ట్రాలు తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సబ్సిడీలను అందిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉచిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో గోవా ముందు వరుసలో ఉంది. తరువాత తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనాభా నిర్వహణపై దృష్టి సారించినప్పటికీ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 2.1గా ఉండవలసిన మొత్తం సంతానోత్పత్తి రేటు అధికారిక గణాంకాల ప్రకారం 1.5కి పడిపోయింది. కొన్ని జిల్లాల్లో ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దీనివలన వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు మధ్య వయసు వారి సంఖ్య పెరుగుతూ సమాజం వృద్ధాప్య దశలోకి వెళుతుంది. భవిష్యత్తులో దీని ప్రభావం జీఎస్డీపీపై కూడా పడే అవకాశం ఉంది. రాబోయే ముప్పును ముందుగానే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి పలికి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరము 50,000 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కేవలం హెల్త్ స్కీమ్ కాదు, భవిష్యత్తు కోసం తీసుకున్న పెద్ద నిర్ణయం. అయితే ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఆరోగ్యకరమైన జీవనశైలి. రెండవది, పోషకాహారం తీసుకోవడము. మూడవది, వ్యాయామం లేదా యోగా చేయడము. సరైన సమయంలో డాక్టర్ను సంప్రదించడము. తప్పనిసరి అయితే ఆధునిక వైద్యం కూడా సహాయపడుతుంది. ప్రస్తుతము ఇటువంటి కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఒకప్పుడు జనాభా పెరుగుదలే పెద్ద సమస్య, కానీ ఇప్పుడు జనాభా తగ్గుదల కూడా కొత్త ప్రమాదంగా మారుతుంది. భారత్కు ఉన్న అతిపెద్ద బలం దాని యువత. ఆ బలం తగ్గిపోకుండా కాపాడటం భవిష్యత్తు తరాల బాధ్యత. అయితే భవిష్యత్తులో భారత్ కూడా పిల్లలు పెంచే కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.